హలో ఆల్, వెల్కమ్ టు మూవీ క్యాన్సర్. జనరల్గా మైథలాజికల్ రోల్స్ అంటే ఒక యూనిక్నెస్ ఉంటుంది. మనం వాటి గురించి చిన్నప్పటి నుండే వింటూ చూస్తూ పెరిగాం. సో నాకు తెలిసినంత వరకు ఎక్కువ ది బెస్ట్ మైథలాజికల్ క్యారెక్టర్స్ అండ్ ఆ యాక్టర్కి మూవీస్లో కూడా దేవుళ్ళ పేర్లు పెట్టడం సో ఇలా జరిగాయి. ఇంతకీ ఆ యాక్టర్ ఎవరో మీకు ఈ పాటికే అర్థమైంది అనుకుంటా. ఆయన మరెవరో కాదు, ప్రభాస్ అన్న. ఆయన ఇప్పటి వరకు చేసిన మైథలాజికల్ క్యారెక్టర్స్ మూవీస్ ఏంటో ఫుల్గా డిస్కస్ చేద్దాం. రోల్స్ చూసాక మైథలాజికల్ క్యారెక్టర్స్ అంటే నీ తర్వాతే అన్నా అనిపించింది నాకైతే. బిఫోర్ డైవింగ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారా? చేయకపోతే ఇప్పుడే చేసేయండి. ఇట్లాంటి మరెన్నో వీడియోస్ మేము ముందుకు తీసుకొస్తూ మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తాం. ఇక వీడియోలోకి వెళ్తే ఈ లిస్ట్లో ఫస్ట్ ఉండే మూవీ ఆదిపురుష్. ఈ మూవీ డిజాస్టర్ అని మన అందరికీ తెలుసు. బట్ ఆ రోల్లో ప్రభాస్ అన్న యాక్టింగ్ సూపర్. బట్ ఆయన లుక్స్ ఓమావ చెడగొట్టాడు. ఎక్కడైనా రాముడికి మీసాలు ఉంటాయా? అది డిసప్పాయింటింగ్గా అనిపించింది. సరే, అది అనిపించిన ఫుల్ ఫ్లెడ్జ్డ్ మూవీ రోల్ కాబట్టి ఆడియన్స్ అంతంత మాత్రాన్నే ఆ రోల్ ఓన్ చేసుకున్నారు. నెంబర్ 2, బాహుబలి 2 పార్ట్స్. ఈ మూవీలో దేవుడు కనబడ్డాడు, బట్ క్యారెక్టర్స్కి రిఫరెన్స్ ఇస్తూ పరోక్షంగా దేవుడు ప్రతి చోట ఉంటాడు. అండ్ ఆ రిఫరెన్సెస్ ఒక్క దేవుడివే కాదు, చాలా దేవుళ్ళవి ఉంటాయి. అందులో మొదటిది శివుడి రిఫరెన్స్. మహేంద్ర బాహుబలి యాక్షన్ నేమ్ శివుడు. అవంతిక ఒక ప్లేస్లో శివుడిని అడుగుతుంది, నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావా అని. కింది నుండి కొండెక్కొచ్చా అని చెప్తాడు. అబద్ధం చెప్పకు, అది కేవలం శివుడు మాత్రమే చేయగలిగే పని అని చెప్తుంది. దానికి మహేంద్ర బాహుబలి అవును నేను శివుణ్ణి అని చెప్తాడు. అండ్ స్టార్టింగ్లో అంత వెయిటున్న శివలింగాన్ని మోయడం, అక్కడ తనని నందిలా కూడా చూపిస్తారు. అండ్ బాహుబలి 2 క్లైమాక్స్లో బల్లాల దేవ చేతిలో ఓడిపోయే సిచ్యువేషన్ వస్తుంది. శివలింగంకున్న భస్మం పూసుకుంటాడు. దాని తర్వాత బల్లాల దేవ శివుణ్ణి ఒక్క దెబ్బ కూడా కొట్టాడు. తర్వాత బల్లాల దేవుణ్ణే మహేంద్ర బాహుబలి ఓడిస్తాడు. ఇక్కడ మహేంద్ర బాహుబలిని టోటల్గా శివుడి రిఫరెన్సెస్తోనే చూపిస్తారు. అండ్ అమరేంద్ర బాహుబలిని రాముడిలో చూపిస్తారు. ఇది నాకు ఎక్కడ అనిపించిందనంటే, సింహాసనం మీద తనకి ఆశ ఉండదు, తన తమ్ముడికి ఇస్తాడు రాముడు. అలాగే ఇక్కడ బాహుబలి కూడా అంతే. అండ్ రాముడు అడవికి కట్టుబట్టలతో వెళ్ళిపోతాడు వనవాసానికి. బాహుబలి కూడా రాజ్యాన్ని వదిలేసి వెళ్ళిపోతాడు. రాముడు ఇచ్చిన మాట తప్పడు. అలాగే బాహుబలి మూవీ మొత్తంలో కూడా ఎక్కడ తను ఇచ్చిన ప్రామిస్ బ్రేక్ చేయడు. అండ్ కట్టప్పని హనుమంతునితో చూపించారు. నెంబర్ 3, కల్కి 2898 AD. యాక్చువల్గా కల్కి మూవీతో సాటిస్ఫాక్షన్ అయినంత ఏ మూవీతో ఆయన రోల్ సాటిస్ఫై చేయలేదు. ఆ రోల్ అట్లాంటిది. మనం అప్పటి వరకు రాజమౌళి గారి నోట్ల నుంచి వినడమే తప్ప కర్ణుడిగా ప్రభాస్ ఎలా ఉంటాడో అని చాలా ఎక్స్పెక్టేషన్స్ పెంచుకుంటాం. బట్ నాగ్ అశ్విన్ ఒక్క 5 minutes ఒకే ఒక్క ఫ్రేమ్లో ఫేస్ని చూపించి ఆ ఎక్స్పెక్టేషన్స్ని బద్దలు కొట్టాడు. లిటరలీ గూస్ బంప్స్ అనిపించింది. ఆ రోల్ ప్రభాస్ అన్నకి తప్ప ఎవ్వరికి సూట్ కాదు అండ్ ఎవ్వరు చేయలేరు అన్నట్టుగా అనిపించింది. ఆయన చేసిన ది బెస్ట్ మైథలాజికల్ రోల్ అంటే ఇదే, సూర్యపుత్ర వైకర్తన కర్ణ. నెంబర్ 4, కన్నప్ప. కన్నప్ప మూవీలో ప్రభాస్ రోల్ ఏంటో ఇప్పటికీ చాలామందికి డౌట్ ఉండే ఉంటుంది. ఆయన రోల్ శివుడి పనులను చేసే వ్యక్తి, ఆయనే రుద్ర. యాక్చువల్లీ తను కూడా శివుడి అంశే. సో ఆ రోల్ ఆడియన్స్ని బాగానే ఎంటర్టైన్ చేసింది, ఫన్ జనరేట్ చేసింది. సో ఇప్పటి వరకు ఈ 4 రోల్స్ మాత్రమే చూసాం. మిగతావి కావాలంటే కింద కమెంట్ చేసేయండి, చేసేద్దాం. సో ఇక్కడి వరకు చూసారంటే ఈ వీడియో డెఫినెట్గా మీకు నచ్చిందనే అనుకుంటున్నా. సో దాట్స్ ఇట్ ఫర్ ద వీడియో గైస్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.